హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. నేను మీ శృతి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అసలు మనం బయటికి వెళ్ళడం అనేది తగ్గిపోయింది కదా. నేనైతే సుమారుగా 6 నెలలు అయింది హైదరాబాద్ బయటికి వెళ్ళి. ఫస్ట్ టైం 6 మంత్స్ తర్వాత నేను మంత్రాలయానికి వెళ్ళాను. ఇదే ఈ మొత్తం ట్రావెల్ వ్లాగ్ అంతా షూట్ చేశాను అనమాట. అక్కడ టెంపుల్ తెరిచుందా, టెంపుల్ దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి విషయాలని నేను ఈ వీడియోలో చూపించాను, చెప్పాను. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మేము జనరల్లీ అయితే సిటీలో నుంచి వెళ్ళమండి, ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచే వెళ్తాము. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి హైవే కనెక్ట్ అవుతాం. ఇది ఔటర్ రింగ్ రోడ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్. ఇక్కడ నుంచి పాలమాకుల మీదుగా మేము హైవే జాయిన్ అయ్యాము. జాయిన్ అవ్వడానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. పిల్లలతో వెళ్ళాం కదా, అందుకని కొంచెం సేపు ఆగి ఒక 15-20 మినిట్స్ బ్రేక్ తీసుకుని పిల్లలకి కొంచెం స్నాక్స్ అది పెట్టి మళ్ళీ అక్కడ నుంచి మా జర్నీని కంటిన్యూ చేసాం. ఇది షాద్నగర్ దగ్గర టోల్గేట్ అండి, టువర్డ్స్ కర్నూలుకి. మంత్రాలయానికి వెళ్ళాలి అంటే ఇంకా 2-3 రూట్స్ ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం డిస్టెన్స్ వైజ్ ఎక్కువ అవుతుంది, కానీ రోడ్ చాలా బాగుంటుంది. అందుకోసమని మేము ఈ రూట్ని ప్రిఫర్ చేస్తాము. ఇంకా రాయచూర్ మీద అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఈ రైనీ సీజన్లో ఎక్కడైనా చిన్న చిన్న వంకలు అవి పొంగితే కష్టం కదా, అందుకోసం ఇదైతే బెటర్ ఉంటుందని మేము ఈ రూట్ని ప్రిఫర్ చేస్తాం. మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే మధ్యలో మొత్తం 3 టోల్గేట్స్ వస్తాయి. అందులో జడ్చర్లది నేను షూట్ చేయడం మర్చిపోయాను. ఇది బీచ్పల్లి ఆంజనేయ స్వామి గుడి. మేము ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మరి లోపల వరకు అయితే అలౌ చేయట్లేదు, కానీ కొంచెం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత కృష్ణానది ఒడ్డున ఇంటి నుంచి తెచ్చుకున్న దాన్ని మేము ఇక్కడ లంచ్ చేసాం. నదిలో ఫుల్గా వాటర్ ఉన్నాయన్నమాట వర్షాలకు. ఇంకా పిల్లలైతే చాలా సరదాగా ఆడుకున్నారు ఇక్కడ. మేము ఒక 1/2 అవర్ 45 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఈ క్లైమేట్లో కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం.
మనం ఇప్పుడు మంత్రాలయానికి వచ్చేసాం. మంత్రాలయానికి స్వాగతం. నేనైతే నెక్స్ట్ డే దర్శనానికి బయలుదేరిపోయానండి. చాలా రోజుల తర్వాత దర్శనానికి వెళ్ళడం కొంచెం యాంగ్జైటీగా అనిపించింది. ఇక్కడైతే మనకు టెంపరేచర్ చెక్ చేస్తారు. మన టెంపరేచర్ నార్మల్గా ఉంటేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఇంకా మాస్క్ కంపల్సరీ అన్నమాట. ముందైతే ఇది మొత్తం డివోటీస్కి అలౌ చేసేవాళ్ళండి. ఇప్పుడు చిన్న క్యూ లైన్ పెట్టారు. ఒకరు మాత్రమే వెళ్ళేటట్టు బ్యారిగేడ్స్ అరేంజ్ చేసి క్యూ లైన్ పెట్టారనమాట. మనం అదే క్యూ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ మంచాలమ్మ దర్శనం చేసుకొని లోపల మఠంలోకి వెళతాము. ఇప్పుడు మంచాలమ్మ దర్శనం చేసుకుందాం. మంచాలమ్మ దర్శనం చేసుకొని మనం ముందుకు పాస్ అయిన తర్వాత అక్కడ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేది ఒక చిన్న రూమ్ లాగా అరేంజ్ చేశారు. మనం నిలబడితే ఆటోమేటిక్ సెన్సర్స్తో అది డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేస్తుందన్నమాట. దాని నుంచి మనం ఈ గేట్ నుంచి లోపలికి వస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ డోర్ గుండా మనం లోపలికి వెళ్తాం. ఇది నేను క్లోజ్ అయ్యాక తీశాను, అందుకే డోర్ క్లోజ్లో ఉంది. ఈ క్యూ లైన్లో కూడా మనకు సోషల్ డిస్టెన్సింగ్ ప్రకారం చిన్న చిన్న బాక్సెస్ వేశారండి. ఆ దానిలో నుంచే మనం అంటే అక్కడక్కడ నిలబడుకొని మనం దర్శనానికి వెళ్ళాలి. అలా వెళ్ళి మేము రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నందుకు నాకు ఎంత సంతోషంగా అనిపించింది, కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. ఇదైతే సేమ్ డేదైతే కాదండి, ఇది ఆరాధన టైంలోది పంచామృత అభిషేకం. చాలామంది దీన్ని మిస్ అయ్యి ఉంటారు కదా, అందుకోసమని ఈ వీడియో క్లిప్పింగ్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలా దర్శనం చేసుకొని మేము ఇంటికి వచ్చేసాం. మళ్ళీ తిరిగి ఈవినింగ్ నేను ఈ ట్రెడిషనల్ అటైర్లో మళ్ళీ మఠానికి వెళ్ళాను. ఎందుకు అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే భాగవతం చెప్తున్నారండి. ఈ లాక్డౌన్ వల్ల ఈ సిచ్యువేషన్లో చాలామంది భక్తులు రాలేరు కాబట్టి మఠం వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులకు పురాణాలు, ఇంకా ఇక్కడ జరిగే ఉత్సవాలు, రథోత్సవం, ఇంకా అలంకారాలు ఇలాంటివన్నీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. నేను టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత వెళ్ళి వీడియో షూట్ చేసుకున్నానండి, స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకొని. ఎందుకంటే పొద్దున టైంలో అంటే భక్తులు ఉన్న టైంలో షూట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా ఈ సిచ్యువేషన్లో, అందుకని. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు మాత్రమే భక్తులని అనుమతిస్తున్నారు. నార్మల్లీ అయితే ఈ ప్రాకారం అంతా కూడా భక్తులు ప్రదక్షిణాలు, అంగ ప్రదక్షిణం చేస్తారు. ఇప్పుడైతే అలౌ చేయటం లేదు. మొత్తం టెంపుల్లో 1/4 పార్ట్ మాత్రమే భక్తులని అలౌ చేస్తున్నారు, మిగతాదంతా బ్యారిగేడ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో బ్యారిగేడ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు మాత్రమే భక్తులని అలౌ చేస్తారన్నమాట. అందుకోసమని క్లోజ్ అయిన తర్వాత ఇది మొత్తం కడిగేసి శానిటైజ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కదా, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం కోసమని ఇది మొత్తం కడిగేసి శానిటైజ్ చేసి పెడుతున్నారనమాట. నెక్స్ట్ రోజుకి ఎవరికి ఇబ్బంది కాకూడదు అన్న ఉద్దేశంతో. చూస్తున్నారు కదా, ఇది మనం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసాము, అంటే సింహద్వారం ఎదురుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం నేనైతే మంత్రాలయాన్ని ఎప్పుడూ ఇట్లా చూడలేదండి. అసలు ఇంత ఖాళీగా ఇలా జనాలు లేకుండా నేను ప్రాకారాన్ని అసలు ఊహించలేదు కూడా. నాకు చాలా బాధ అనిపించింది ఇట్లా చూడడం. కానీ ఓకే, ఏదైనా మన మంచికే అంటారు కదా, సరే చూద్దాం. 6 నెలలు టెంపుల్ క్లోజ్ అయ్యింది అంటే ఇక్కడ స్వామివారి పూజ కానీ రథోత్సవం ఏవి ఆగలేదండి, అవి జరిగాయి. కాకపోతే భక్తుల్ని అలౌ చేయలేదు అంతే. ఇప్పుడు తిరిగి మళ్ళీ భక్తుల్ని అలౌ చేస్తున్నారు. కొన్ని రూల్స్ పెట్టారనమాట, అవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను వెళ్ళిన 2 సార్లు మా అమ్మాయిని తీసుకొని వెళ్ళలేదండి. ఎందుకంటే బిలో 10 ఇయర్స్ ఇంకా అబోవ్ 65 ఇయర్స్ అలౌ చేయమని చెప్పారు, అందుకని తీసుకెళ్ళలేదు. ఇంకా ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నాగుల కట్ట, ఇంకా ఇదిలో బృందావనాలు ఉన్నాయి, లాక్ చేసి ఉన్నాయి. నేను జస్ట్ బయట నుంచే దర్శనం చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కొంతమంది భజన చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళంతా రాఘవేంద్ర భజనా మండలి మంత్రాలయం వాళ్ళు. అధిక మాసం కాబట్టి ప్రతిరోజు ఇక్కడ 33 పాటలు పాడతామని చెప్పారు. ఇది గర్భగుడి లోపల బంగారు మంటపం.
నేను గర్భగుడిలో బృందావనాన్ని అయితే వీడియో షూట్ చేయలేదు. ఇది మంటపం కొత్తగా కట్టారు, అది చూపిద్దామని మీకు చూశానన్నమాట. చూసారు కదండి వీడియోని, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.